డోర్నకల్ ఇరిగేషన్ కార్యాలయాన్ని బార్గా అధికారులు మార్చేశారు. డ్యూటీ వదిలేసి ఆఫీసులో ఇరిగేషన్ అధికారులు మందు పార్టీ చేసుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. దీంతో ముందస్తుగా ప్రభుత్వం ఇరిగేషన్ అధికారులను అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో పలువురు ఇరిగేషన్ అధికారులకు రాత్రి డ్యూటీ వేశారు. అయితే ఇరిగేషన్ కార్యాలయాన్ని బార్గా మార్చేసి మందు పార్టీ చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కార్యాలయానికి వెళ్ళగా వారిని చూసి అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అధికారుల మందు పార్టీ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. ప్రస్తుతం మందు పార్టీ చేసుకున్న అధికారులపై చర్యలకు సిద్ధమయ్యారు పై అధికారులు. డోర్నకల్ ఇరిగేషన్ కార్యాలయాన్ని బార్గా అధికారులు మార్చేశారు. ఈ ఘటనకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, డ్యూటీ వదిలేసి ఆఫీసులో ఇరిగేషన్ అధికారులు మందు పార్టీ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆ డీటెయిల్స్ ఏంటి? మహబూబాబాద్ జిల్లాలో ఇరిగేషన్ అధికారుల తీరు చర్చనీయాంశంగా మారింది. డోర్నకల్ మండల కేంద్రంలోని ఇరిగేషన్ ఆఫీస్ లో అధికారులు మందు పార్టీ చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలో రెడ్ అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తంగా ఉన్నారని ఉన్నతాధికారులు అలర్ట్ చేసినటువంటి పరిస్థితి వచ్చి రాత్రి సమయంలో విధుల్లో ఉన్నటువంటి ఆదేశాలున్న నేపథ్యంలోనే వాళ్ళు విధులు మరిచి మందు పార్టీలో నిమగ్నమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఏఈ మందు పార్టీలో ఫుల్ సిన్సియర్ గా విధులు నిర్వహిస్తున్నట్టుగా స్థానికంగా చర్చ కొనసాగించి పోలీసులకు సమాచారం అందిన వెంటనే పోలీసులు కార్యాలయానికి చేరినటువంటి పరిస్థితి వచ్చి ఇరిగేషన్ ఆఫీస్ లో మందు సీసాలను ఆ తప్పును పోలీసులు గుర్తించారు. వెంటనే అక్కడటువంటి ఇరిగేషన్ అధికారులు బయటికి వెళ్లిపోయినటువంటి ప్రయత్నాన్ని కొనసాగినటువంటి పరిస్థితి వచ్చి ప్రజెంట్ ఇప్పుడు డోర్నకల్ ఇరిగేషన్ అధికారుల తీరుపై అయితే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి వచ్చి ఒకవైపు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు చాలా అప్రమత్తంగా ఉండి చెరువులు, కుంటలు మత్తర్లు చూపుతున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో గ్రామ స్థాయిలో ఎటువంటి వాటర్ ఫ్లో ఉందని కూడా పర్యవేక్షించినటువంటి అధికారులు ఇరిగేషన్ కార్యాలయంలో మందు పార్టీ చేసుకోవడం ఏంటంటూ కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి వచ్చి ఉన్నతాధికారులు కూడా ఈ విషయానికి చేరడంతో వారు కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఇరిగేషన్ అధికారులపై ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి చర్చ అయితే కొనసాగుతుంది. మరి ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, అసలు వీళ్ళు ఎందుకు అక్కడ మందు పార్టీ చేసుకోవాలంటే అవసరం ఏర్పడినట్టు కూడా లోకల్ గా చర్చ అయితే కొనసాగుతుంది. పోలీసులు బ్రీత్ అనలైజర్ పరీక్ష చేస్తుంటే కూడా అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనీసం కార్యాలయానికి తాళం వేయకుండా అలానే ఇరిగేషన్ అధికారులు పోలీసులను చూసి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తా ఉంది. మరి చూడాలి ఇరిగేషన్ అధికారులపై ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఈ డోర్నకల్ ఇరిగేషన్ అధికారులు ఎటువంటి వివరణ ఇస్తారో. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.